మనం న్యూ కంటెంట్ ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. అయితే ముందు ఒక సినిమా షూట్ ఎలా చేస్తారు? ఆ! ఒక షార్ట్ ఫిల్మ్ గాని, సినిమా గాని ఎలా షూట్ చేస్తారంటే, ఎలా నటిస్తారు? ఎలా క్రియేట్ చేస్తారు? సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారు? అనేది తెలుసుకుందాం. ఎలా నటిస్తారు అంటే, మనం ఒక సినిమాని వీసీపీలో ఏం చేస్తాం? మొత్తం చివరిదాకా చూస్తాం. చూసి మళ్ళీ మొదటి నుంచెల్లి చూడాలంటే రీప్లే చేస్తాం. చేసి మళ్ళీ చూస్తా ఉంటాం. మళ్ళీ రీప్లే చేస్తాం. చేసి మళ్ళీ మొదటి నుంచెల్లి చూస్తాం. ఇలా ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు కదా! ఇలా మొదటి నుంచి ప్లే చేస్తే మళ్ళీ ప్లే అయితాంటాయి. యాక్టర్స్, పాత్రలు, కథ అంతా మళ్ళీ ప్లే అయితాంటది కదా! అట్లనే నటన కూడా అంతనమాట. అయితే జీవితం అనేది కూడా ఒక సినిమా అనుకుంటే, దాన్ని రీప్లే చేసి మళ్ళీ మొదటి నుంచి ప్లే చేస్తే ఎట్లుంటది? మళ్ళీ పాత్రలు అవన్నీ నటిస్తా ఉంటాయి. మళ్ళీ యథావిధిగా. మళ్ళీ రీప్లే చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే, మళ్ళీ అట్లనే నటిస్తా ఉంటాయి. అలాగే వ్యవహరిస్తా ఉంటాయి. నటనగా జీవిస్తా ఉంటాయి. ఆ! అట్లనే చేస్తా ఉంటాయి కదా! నటన కూడా నటన కాదు. అవి రీప్లే చేస్తే ఒక మనిషి ఎలా చేస్తాడో అలా చేస్తా ఉంటారన్నట్టు పాత్రల తీరు. ఆహ్, ఇదనమాట నటన అంటే. సన్నివేశాలు చిత్రీకరించడము, మాట్లాడడము, నటీనటులు వ్యవహరించడం ఇవన్నీ రీప్లే చేస్తే ఎలా అయితాయో మళ్ళీ ప్లే అయితాయో అలా అవుతా ఉంటారనమాట. దాన్నే నటన అంటారు. చిత్రీకరణ అంటారనమాట. అయితే న్యూ కంటెంట్ ఎలా చేయాలి? అంటే న్యూ కంటెంట్ కూడా అలాంటిదే. ఏది రీప్లే చేయడం. జీవితాన్ని రీప్లే చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మొదటి నుండి ప్లే అయితాయి పాత్రలు. అలా ప్లే అయితా ఉంటాయనమాట. కానీ అది న్యూ కంటెంట్. అంటే న్యూ కంటెంట్ అంటే వాళ్ళు మనుషులే సేమ్ నిజ జీవితంలోని సన్నివేశం అంతా నిజ జీవితమే. కానీ ఆ కథ వేరు. ఒక మ్యాజికల్‌గా తయారు చేశారనమాట. ఓకే. మ్యాజికల్‌గా ఉంటది. అంటే ఇప్పుడు ఒక పులి మేక తోలు కప్పుకున్నది. అప్పుడు ఎవరికన్నా తెలుస్తదా? పులి మేక తోలు కప్పుకున్నదని ఎవరికీ తెలవదు. చూసేటోడు అనుకుంటే ఇది మేక అనుకుంటాడు. కానీ అది పులి. అది ఎన్నటికి తెలీదు. మరి అందరిలో మేకలాగా వండుకుంటూనే ఏం చేస్తాందది? అందరిని తినడం చేస్తుంది. కానీ జనం గుర్తుపట్టరు. ఇది మేక గదా! ఇది గడ్డే తింటది. మనుషులని తినది అనుకుంటారు. కానీ అది మనుషులని తింటాంది. ఎన్నటికీ తెలవదు. ఇట్లా సామాన్య ప్రేక్షకుడికి క్రియేట్ చేసిన కంటెంట్ తెలవదు. అది నిజ జీవితం లాగానే వాళ్ళకు చూపిస్తారంట. సేమ్ నిజ జీవితంలోని పాత్రలు, నిజ జీవితంలో వ్యవహారం లాగానే ఉండి రీప్లే చేస్తే ఎలా చేస్తారో అలా చేస్తారు. కానీ అది కృత్రిమ కంటెంట్ అనమాట. కృత్రిమంగా క్రియేట్ చేసిన కంటెంట్ అనమాట. ఉదాహరణకి చంద్రమండలం మీద పోయినప్పుడు ఎలా ఉంటుందో కింద చేస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా చేస్తారనమాట. కృత్రిమంగా చేస్తారంటది. ఆ! అలా చేస్తే న్యూ కంటెంట్ అనేది ఒక మ్యాజికల్‌గా తయారు చేస్తారన్నమాట. మీరు సినిమాల్లో చూస్తారు కదా! సినిమా ఇప్పుడు 'హలో బ్రదర్' సినిమాలో అన్న, తమ్ములు ఉంటారు. ఒకడిని గిలితే ఇంకోడిని నిలబెడతది. ఇంకోడిని గిలితే ఇంకోడిని నిలబెడతా ఉంటది. అలా ఉంటది. 'కరణ్ అర్జున్' సినిమాలో ఇద్దరుంటారు. వాళ్ళిద్దరికీ పూర్వజన్మ గుర్తొస్తది చూసినావా? వీడిని కొడతంటే వానికి పాత జన్మ గుర్తొస్తా ఉంటది. ఇట్లా సినిమాల్లో తయారు చేస్తారు కదా! మనకెన్నో సినిమాల్లో. ఆ! మీకు తెలుసు సినిమాల్లో కథ ఎట్లుంటదో. ఆ! అలాగే సస్పెన్స్ సినిమాలుంటాయి. ఫస్ట్ హీరో వండుకుంటూనే లాస్ట్‌కి వాడే విలన్ అయితాడు. ఇలాంటి మ్యాజికల్‌గా ఉంటాయి కదా! కంటెంట్ ఇది క్రియేటివిటీ అండి. నిజ జీవితంలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేవు. కానీ ఇది మాత్రం కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ అనమాట ఆడియన్స్ కోసం. ఓకే. అట్లా క్రియేట్ చేయండి. ఒక మ్యాజికల్ కంటెంట్ క్రియేట్ చేసి దానిని నిజ జీవితం లాగానే వ్యవహరించండి. సేమ్ నిజ జీవిత పాత్రలు, నిజ జీవిత ప్రాంతాలు, నిజ జీవిత వ్యవహారాలు లాగానే, నిజ జీవిత డ్రెస్సులాగానే చేస్తూ దాన్ని సినిమా టిక్‌లో రాణించండి. కానీ నిజ జీవితంలాగానే చేయాలనమాట. అప్పుడు ఇది నిజ జీవితం అని ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ క్రియేట్ చేశారనమాట. అంటే చెప్పాను గదా! మేక తోలు కప్పుకున్న పులి. కానీ అది పులి అని ఎవరు గుర్తించరు. ఇది మేకే గదా! మనుషులను తినది, గడ్డి తింటది అనుకుంటారు. కానీ అదే మనుషులను తింటాంది. అప్పుడు ఎట్లుంటది? ఆడియన్స్‌ని అలా అలరిస్తూ ఉంటదనమాట ఆ కంటెంట్. ఓకే. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఎగురుతది, దుంకుతది, అర్ధనగ్న డ్రెస్ ఏసుకుంటది, ఎవరికో ముద్దు పెడతది, క్లబ్ డాన్సులుంటాయి. అవన్నీ బయట ఎక్కడుంటాయి మనకు? ఉండయి గదా! అలా చేస్తారు. అలా మీరు కంటెంట్ క్రియేట్ చేసి మామూలు మనిషిలాగానే ఆ స్క్రీన్ మీద చేయాలనమాట. చేస్తే అది నిజంగా మనుషులే భ్రమలో ప్రేక్షకులు ఉంటారు. రియల్ లైఫే అనుకుంటారనమాట అది. అట్లా చేయాలన్నమాట. మీరు కంటెంట్ క్రియేట్ చేసి మ్యాజికల్‌గా, తమాషాగా క్రియేట్ చేయండి. చేసి చెప్పండి. అదే నిజంగా అన్నట్టుగా స్క్రీన్ లాంగ్వేజ్‌లో చూపెట్టండి. ప్రేక్షకుడు ఆ సినిమాని చూసి నిజ జీవితమే అనుకుంటాడు. స్క్రీన్ లాంగ్వేజ్‌గా రియల్ లైఫే అనుకుంటాడు ప్రేక్షకుడు. కానీ అది క్రియేట్ చేసిన ఒక లైఫ్ అనమాట. ఇలా ఒక న్యూ కంటెంట్ తయారు చేసి చెప్పండి. కానీ రియల్ లైఫ్ అన్నట్టుగానే చెప్పాలి. న్యూ కంటెంట్ లాగా చెప్పొద్దనమాట. అలా చెప్పాలనమాట. ఇప్పుడు 'మస్త్' అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ ఒక అభిమాని ప్రేమలో పడుతది. చూసారా? హీరోయిన్ అభిమానిని ప్రేమిస్తదా? ఆమెకు కష్టాలుంటాయి. ఆ కష్టాల నుండి వాడు రక్షిస్తాడు. ఏదో సినిమా తీసిండు అట్లా. నిజ జీవితంలో ఉంటాయి అట్లా. అభిమాని ఇంటికొస్తది. వాడు ఆమెను రక్షిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి లవ్ స్టోరీ ఉంటది. చూసారా? అంటే క్రియేట్ చేసిందే. కానీ చూపర్లకు మాత్రం నిజం లైఫ్‌లానే చూపెడతారు కదా! అట్లా అనమాట. అలా చెప్పాలనమాట. అది రియల్ లైఫ్ అని ప్రేక్షకుడు అనుకుంటాడు. అది క్రియేట్ చేసిన లైఫ్ అనమాట. నిజ జీవితంలో ఉండదు. ఇలా క్రియేట్ చేయాలి కంటెంట్. న్యూ కంటెంట్ మనం. అంతెందుకు ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తాడు. చేసేది మ్యాజిక్ అని చూపెడతాడు.
తలలో ఉండి ఉంగరాలు తీయడము, వంకాయలకెళ్ళి బంగారం తీయడం ఇలా తీస్తా ఉంటాడు. నోట్లు తీస్తాడు బంగారం పైసల నోట్లు, కోట్ల రూపాయలు తీస్తాడు. అరే! అని ఆశ్చర్యపోతాం. కానీ అది మ్యాజిక్ అని చెప్పకుంటే మన నిజం జీవితం రియల్ లైఫ్ అనుకుంటాం కదా! అది మ్యాజిక్ కదా! ఒక కంటెంట్ కూడా అంతే మ్యాజిక్ అన్నట్టు. మ్యాజికల్‌గా తయారు చేసి రియల్ లైఫ్ లాగానే మనకు స్క్రీన్ మీద చూపెడతారు. ఇగో ఇలా తయారు చేయాలి కంటెంట్.